అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండితో కొత్తగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. పిండి అంతా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ పోసుకోండి. ఇక్కడ వాటర్ పోసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయింది. ముందుగా 1 కప్పు వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. పిండి అంతా లంప్స్ లేకుండా ఉండలు లేకుండా ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను చేసి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చేసుకొని తినొచ్చు. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఈ లోపల మనము స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ద్వారగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలంతా రంగు మారితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 100 గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. మీకు పన్నీర్ అవైలబుల్ లేదంటే ఒక 2 గుడ్డులు కొట్టుపోసుకోండి. ఇందులోకి కారం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ పన్నీర్తో చేస్తున్నాను స్టఫింగు. మీకు పన్నీర్ ఇష్టం లేదంటే గుడ్లతో కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 గుడ్ల దాకా కొట్టుపోసుకొని ఎగ్ బుర్జీలా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నట్టు గోధుమ పిండిని ఒక 2 గెరెట్ల దాకా పోసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు స్టఫింగ్ని 1 టీ స్పూన్ వరకు తీసుకొని వీడియోలో చూపించే విధంగా వేసుకొని ఇప్పుడు ఒక అంచు నుంచి రెండో వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని అంచులంతా బాగా ప్రెస్ చేసుకోవాలండి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. అప్పుడే స్టఫింగ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు లైట్గా 2 పక్కల ఆయిల్ ఇలా రాసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని తినండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.